మీరు చెప్పండి రాజశేఖర్ గారు, మర్చెంట్ నేవీ మీ రిలేషన్‌ని ఎలా షేప్ చేసింది అంటే ఏం చెప్తారు? బికాజ్ 6 మంత్సే ఉంటారు మీరు కలిసి. 6 మంత్స్ యూ నీడ్ టు గో అండ్ డూ యూర్ యాహ్! రెస్పాన్సిబిలిటీ అట్ ది షిప్. సో, మీ కెరియర్, మీ లైఫ్‌ని ఏ రకంగా బాండ్ చేసింది అంటే ఏం చెప్తారు? చాలా మందికి పెళ్ళైన కొత్తలో హనీమూన్‌కెళ్తే ఎంత హ్యాపీనెస్ ఉంటదో, ప్రతి 6 మంత్స్‌కి నేను షిప్ నుంచి దిగుతున్నప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉంటది. ఒక విధంగా ఆ! ఎంత దూరమయ్యి మళ్ళీ సో స్వీట్. కలుస్తున్నాము అన్న ఒక హ్యాపీనెస్ ఉంటది. ఈ మధ్య ఈమె కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ పాపకివ్వడం మొదలయ్యేసరికి సో, ఈ 2 ఉన్నాయన్నమాట. అటు హ్యాపీగా అద్వితిని కలవచ్చు, ఇక పాపతోటి టైమ్ స్పెండ్ చేయొచ్చు అన్న ఒక ఆ మూమెంట్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కాకపోతే షిప్‌లో ఉన్నప్పుడే పర్సనల్ లైఫ్‌ని మిస్ అవుతున్నా అని ఒక అదుంటది. ప్రతి ఒక్కరికి మనకి ప్రొఫెషన్ ఎంత నచ్చినా గానీ, పర్సనల్ లైఫ్‌కి కొంచెం దూరంగా ఉండేసరికి ఆ బాధ ఉంటది చూడు, అది ఎప్పటికీ ఉంటది గానీ, వచ్చినప్పుడు మాత్రం మాక్సిమం టైం ఇంట్లోనే ఉంటాను కాబట్టి వీళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తున్నాను. సో, బేసికల్‌గా బాగా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తారు రాజశేఖర్ గారు మీరు? అద్వితి గారు గుర్తొచ్చినప్పుడు కానీ, లేకపోతే మీ పాప తను గుర్తొచ్చినప్పుడు గానీ, మీ పేరెంట్స్ గుర్తొచ్చినప్పుడు గానీ, వెన్ యూ మిస్ యువర్ ఫ్యామిలీ. సో, మిస్ అయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు షిప్‌లో మాకు లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటుంది. దాంతోటి వాట్సాప్‌లో గానీ, వాయిస్ మెసేజెస్, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఎంత అడిక్ట్ అయిపోతానంటే, షిప్‌లో ఏదైనా ఫుల్ టెన్షన్ ఉండి, నాకు వర్క్‌లో చాలా ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి. ఇక్కడంటే ఏదైనా బస్సుకి, కార్‌కి ఏదైనా రిపేర్ అయినప్పుడు, రిపేర్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు. షిప్ నడి సముద్రంలో ఉన్నప్పుడు బయట నుంచి ఎవరిని పిలవలేము. ఏ రిపేర్ వచ్చినా మేమే చేసుకోవాలి. సో, అటువంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఒక 2 గంటలు పని చేశాననుకో, ఒక్క 5 మినిట్స్ నా రూమ్‌కెళ్తాననెళ్ళి ఈమెకు కాల్ చేస్తున్నా. అంటే ఏదో ఒకటి పాపతోటి ఒక్క నిమిషము వీడియో కాల్‌లో వీళ్ళని చూసిందనుకో, కొంచెం రిలాక్స్ అయిపోతాననమాట. సో, ఆ విధంగా కనెక్ట్ అవుతూ ఉంటాను. అంటే వీడియో కాల్ ఒక 1 మినిట్ మాట్లాడినా కానీ, దాంతోటి ఒకప్పుడు మనకి లెటర్స్ తోటి ఉత్తరం వచ్చేది. వస్తే మనము నెలకొక్క ఉత్తరం వచ్చినా గానీ, ఆ సోల్జర్స్ అక్కడ ఉన్నవాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేది చూడు. అంటే మాకు షిప్‌లో ఉన్నా గానీ, అలా వీడియో కాల్‌లో అట్లా వాయిస్ కాల్‌లోనే మాకు తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటది. సో, ఆ విధంగా మెయింటైన్ అవుతుంది కమ్యూనికేషన్. సో, బేసికల్‌గా రాజశేఖర్ గారిని అడిగితే, సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాపీ మ్యారేజ్ ఏంటండి అని అడిగితే, 6 నెలలు ఇంట్లో ఉండదు. 6 నెలల తర్వాత రండి అంటారా? మేబీ అది గూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఎప్పుడు ఇంట్లో ఉండి ఫైట్ చేసుకునే బదులు, ఇది గూడా ఒక టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్. ఇట్లా గూడా ఉండొచ్చు అని. సో, బేసికల్‌గా ఆవిడ మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయారు కాబట్టి, మీరు 6 నెలలు ఇంటికి రాకపోయినా, రేపు మీరు ప్రొఫెషన్ మారినా సరే ఏమవ్వదు. సో, 6 నెలలు ఇంట్లో రాకపోతే హ్యాపీ అదే ఉంటారు. అప్పుడప్పుడు నాకు ఐడియా వస్తది. ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. 3 నెలలు షిప్ చేసి, 3 నెలలు ఇంకెక్కడైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళి తర్వాత వస్తే విన్నారా? కనబడతది ఇది కదా! విన్నారా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఆల్మోస్ట్ లాస్ట్ 2023లో అనుకుంటా 11 మంత్స్ షిప్‌లోనే ఉన్నారు. ఉన్నాను. సో, షిప్ కంపెనీలో ఎంప్లాయీస్ షార్టేజ్ వల్ల ఈయన రిప్లేస్‌మెంట్‌కి ఇంకొక ఇంజినీర్ దొరకలేదు. సో, ఆల్మోస్ట్ జూలైలో దిగాల్సింది ఆగస్ట్ అన్నారు. ఆగస్ట్ ఎళ్ళి అక్టోబర్ అన్నారు. అక్టోబర్‌లో కూడా దొరకలేదు. సో, లాస్ట్ దసరా నుంచి దివాళీ వరకి కంటిన్యూయస్‌గా వాళ్ళ హెడ్‌కి కాల్ చేసి, రిక్వెస్ట్ చేసి ఒకరోజు ఆహ్, మేబీ పడుకొని లేచి కాల్ చేశా అనమాట. మేబీ అతను ఏడుస్తున్నా అనుకున్నట్టున్నారు. "మీరు ఏడవకండి, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. యూ ఆర్ మై సిస్టర్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ" అని చెప్పి ఆ రోజు నెక్స్ట్ 1 వీక్‌తో మీ హస్బెండ్ ఇంట్లో ఉంటారు అని చెప్పి నిజంగా కరెక్ట్ 1 వీక్‌లో ఇంటికొచ్చేసారు. చూసారా? వుమెన్ పవర్ యాహ్! చూసారా అసలు? ఆ పోర్ట్ ఎంత డేంజరస్ పోర్ట్ అంటే పాపువా న్యూ గినియా అని చెప్పి అక్కడ మాక్సిమం ఎవరిని దింపరనమాట. హ్మ్. కొన్ని కంట్రీస్ ఇప్పుడు మనకి పాకిస్తాన్‌లో మనల్ని ఎనిమీ కంట్రీ లాగా ఎట్లా ట్రీట్ చేస్తారో, ఆ కంట్రీలో ఏంటంటే పావర్టీ ఎక్కువ ఉండేసరికి సోమాలియాలో పైరేట్స్ ఎట్లనో ఆ కంట్రీలో కూడా పావర్టీ ఎక్కువ ఉండేసరికి ఎవరైనా ఎళ్ళినా అటాక్స్ జరుగుతాయన్నమాట. అంత డేంజరస్ కంట్రీలో కూడా షిప్ దింపిండు ఆ బలం అలా అటువంటిదన్నమాట. నిజంగా ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ యువర్ లైఫ్ షిప్ అండి. అంటే ఎంత ప్రేమించకపోతే మిమ్మల్ని మీకన్నే ఒక సుపీరియర్ ఆఫీసర్‌కి ఫోన్ చేసి పంపిస్తారా? పంపించారా? ఒక మాట చెప్పండి అని నాన్ స్టాప్‌గా మాట్లాడకపోతే ఆయన కన్విన్స్ అయ్యి డెస్పైట్ ఆయన రిప్లేస్‌మెంట్ లేకపోయినా గూడా ఆయన్ని పంపించారు అంటే యాహ్! రిప్లేస్‌మెంట్ వెతికి మరి ఆ! ఇంకో పర్సన్‌ని పంపించి ఈయనని అంటే అప్పటికి 6 నెలల్లో జరగంది. యెస్. మీరు మళ్ళీ పట్టుపట్టి దాన్ని సాధించారు. యాహ్! నిజమే. బేసికల్‌గా గ్రేట్. సత్యభామ గారి కంటే ఇంకా ఎవరెవరో కంటే కూడా చాలా బట్ గ్రేట్. ఆఫీసర్ ఇంకా కాంటాక్ట్‌లో ఉంటారు. ఎప్పుడన్నా ఏదన్నా విషెస్ కానీ ఏదైనా పంపించిన డెఫినెట్‌గా రిప్లై వస్తది అతని దగ్గర నుంచి. వండర్‌ఫుల్. సో స్వీట్. సో స్వీట్. అంటే మీరంతా ట్రూగా లవ్ చేస్తున్నారు కదా మీ హస్బెండ్‌ని. కాబట్టి ఆ మెసేజ్ మధ్యలో ఎక్కడ బ్రేక్ లేకుండా ప్రాపర్‌గా కన్వే అవుతుంది. మీకు కూడా ఆ రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతోంది. సో, వి ఆర్ హ్యాపీ దట్ వే.
ఎప్పుడన్నా అట్లా సర్ప్రైజులు ప్లాన్ చేశారా ఆయన షిప్ లో ఉన్నప్పుడు? లేదు, అట్లా ఎప్పుడు ప్లాన్ చేయాలి? అట్లా ఇప్పుడు ఆప్షన్ రాలేదు ఇప్పటి వరకు. అవునా? సో పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇప్పుడు మీరంటే యువర్ అడల్ట్స్, మీకు తెలిసే మ్యారేజ్ చేసుకున్నారు, సో థింగ్స్ లైక్ దట్. బట్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు మీ పాపని మీరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తను ఫీల్ అవుతుంది కదా, డాడీ లేరు, డాడీ ఉండరు ఇంకొక మళ్ళీ 6 months వరకు అన్నది. ఆ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఇద్దరు? నేను మెంటల్గా ముందే ఫిక్స్ అయ్యాను. అంటే నాకు ముందు నుంచి అలవాటే కాబట్టి ఇలాంటిది ఫేస్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యాను. కాకపోతే నిజంగా అప్పుడు ఆలోచించిన దానికి రియాలిటీలో ఫేస్ చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఒక్కసారి పాప 6 months ఉన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాయి. ఎందుకంటే తను ఎక్స్ప్రెస్ చేయలేదు. 6 months 7 months బేబీ అనమాట. ఆ టైంలో విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఫుల్ బాధేసింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈసారి వెళ్తున్నప్పుడు ఇంకెంత బాధపడాలా అని ఒక టెన్షన్ అనమాట. ఇంతకుముందు వెళ్ళినప్పుడు మైండ్ అంత మెచ్యూర్ అవ్వలేదు, అంత తెలియలేదు. నేను వెళ్తున్నానంటే ఏదో ముంబైకి కోర్స్ కోసం వెళ్ళుంటాడేమో, 3 daysకి 4 daysకి మళ్ళీ నాన్న వచ్చేస్తాడని అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తుంటే మాత్రం ఇప్పటికీ ఇంకా 1 monthలో నేను షిప్ ఎక్కుతానమ్మా, ఓకేనా అంటే, వద్దు నాన్న ఎక్కొద్దు, ఇక్కడే ఉండాలి కదా నువ్వు, ఇక్కడ ఏదైనా చేసుకో అంటే. అప్పుడప్పుడు అంటే తనకి ఒక ఫీలింగ్ రావాలి, నాన్న ఇంట్లో ఖాళీగా ఉంటాడన్న ఫీలింగ్ రావద్దని చెప్పి నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లోనే మధ్య మధ్యలో ప్రమోషన్స్కి, అంటే వర్కింగ్ ఫాదర్ లాగా నా బిడ్డకి నేను కనిపించాలని చెప్పి అప్పుడప్పుడు బయటకు వెళ్ళి ప్రమోషన్స్కి వెళ్తాను అనమాట. నాన్న ఈరోజు నువ్వు ప్రమోషన్కి వెళ్ళలేదా, ఎందుకు డల్గా ఉన్నావు, ప్రమోషన్కి వెళ్ళు ఏం కాదు అని. అంటే మొత్తం దానికి అర్థమవుతుంది అనమాట. మా డాడీ కూడా ఇక్కడే ఉంటున్నాడు, పని చేస్తున్నాడు, తర్వాత మళ్ళీ షిప్లో వర్క్ చేస్తాడు, వస్తాడు, మెల్లమెల్లగా అన్నీ అర్థం చేసుకుంటుంది. కాకపోతే వేరే రిలేటివ్స్ వాళ్ళ దగ్గర ఏదైనా ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటి ఫాదర్ తోటి ఆడుకుంటున్నప్పుడు తిని అర్థం చేసుకుంటుంది అనమాట. ఆ టైంలో ఏమో ఫీల్ అయిపోయి నాకు ఫోన్ చేస్తుంది, చూడు వాళ్ళు అంటే పాప అంటుంది నాన్న లేడేంటి. రాత్రి అప్పుడప్పుడు బెడ్ మీద మేము ముగ్గురం ఉంటాం కదా, అలవాటు అయిపోయి మళ్ళీ వీళ్ళిద్దరే ఉన్నప్పుడు నాన్న గుర్తొస్తుండో అని ఏడవడము, ఆమెను ఓదార్చే బదులు ఈమె కూడా అప్పుడప్పుడు ఏడ్చి నాకు ఫోన్ చేయడము, అవన్నీ కొంచెం ఎమోషనల్ అయిపోతాం ఆ టైం. ఆ మాట మీరు చెప్తుంటే ఇప్పుడే ఆవిడ ఎమోషనల్ అయిపోతున్నారు, ఆ కళ్ళ నిండా నీళ్లు చూడండి ఒక్కసారి. బట్ ఆ టైంలో హ్యాండిల్ చేయడం అమ్మో అస్సలు అవ్వదు. ఎంత ట్రై చేసినా కూడా నాకు నాన్ననే కావాలి ఇప్పుడు. యాక్చువల్గా లాస్ట్ 3 years అంత ప్రాబ్లం అవ్వలేదు కానీ అసలు మిమ్మల్ని అలా చూస్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి ఇప్పుడు. లాస్ట్ 3 years ఆ ప్రాబ్లం అవ్వలేదు. బట్ రీసెంట్గా జూన్లో జాయిన్ అయినప్పుడు అనుకుంటా మా ఇన్లాస్ కూడా యూఎస్కి వెళ్తున్నారు. సో మేమిద్దరం ఉండడం కష్టం అనేసి మమ్మీ వాళ్ళ దగ్గరికి షిఫ్ట్. సో వాళ్ళు యూఎస్కి వెళ్ళే టైంకి మేము వెళ్ళామన్నమాట సెండ్ ఆఫ్ వేయడానికి. వెళ్తే ఇంక మా రూమ్లోకి వెళ్ళి ఉండగానే గుర్తొస్తాయి కదా తనకన్నీ, నాకు నాన్న కావాలి, నాన్న అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను అంటే. ఇంక ఏం చెప్పాలి, సరే ఉన్నాం కదా మేము ఉన్నాం కదా అంటే, కాదు నాకు నాన్ననే కావాలి.